తప్పకుండా ఒప్పుకుంటాను. కాకపోతే యాజ్ యు నో మేము ఎక్కువ కష్టపడతాం, ఎక్కువ ఫీజు తీసుకుంటాం. మీరెంత ఫీజు అడిగినా ఇస్తామండి. కానీ మా అన్నయ్య చంటి అబ్బాయి దొరుకుతాడు, ఆ గ్యారంటీ నాది. ఇలాగే తప్పిపోయిన కుర్రోడు కేసు ఒకటి 1984లో అనుకుంటాను మేము డీల్ చేసాం. ఆ కుర్రాడు ఇంతవరకు దొరకలేదు కదా గురూజీ. దొరికాడు. ఇప్పుడు అతను ఇంట్లో హాయిగా ఉంటున్నాడు. ఇలా నీకు తెలియని విషయాల్లో మాత్రం వేలు పెట్టకు. వెళ్ళి ఆ గదిలో ఫోన్ తీసుకో. వెళ్ళు. అలాగే. చంటబాయ్ పిన్ని గారు ఒక ఆవిడ దుబాయ్లో ఉన్నారట. ఆవిడ అడ్రస్ కూడా వీళ్ళ దగ్గర సరైంది లేదు. ఆవిడ పేరేమన్నారు? బాలా. 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 ఆ ఒక్క ఆధారం రామ్కోటి గారి పాత అడ్రస్ తప్ప చంటబాయ్ గురించిన వివరాలు ఏం తెలియవు. అవి మేం పట్టుకుంటాం. అటువంటివి మాకు కొట్టిన పిండి. రామ్కోటి గారి అడ్రస్ మీ దగ్గర ఉందా? ఆయన విజయనగరంలో ఉన్నప్పటి అడ్రస్ ఇది. ఇప్పుడు ఇంకా ఆయన అక్కడ ఉంటున్నారో లేదో తెలియదు. డోంట్ వరీ, రేపే విజయనగరం బయలుదేరతాం, వివరాలు సేకరిస్తాం. గురూజీ, మీ ఇంటి దగ్గర నుంచి ఫోన్ పనివాడు చేశాడు. మీ ఇంట్లో దొంగలు పడి స్టీల్ గిన్నెలు ఎత్తుపోయారట. అవును, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీ వాళ్ళతో మాట్లాడుతుంది. గురూజీ, వెంటనే విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేయండి గురూజీ. వాళ్ళది మనకంటే మంచి కంపెనీ కదా, దొంగలు ఇట్టే పట్టేస్తారు గురూజీ. నా మాట విని త్వరగా ఫోన్ చేయండి గురూజీ. పిచ్చివాడా, వాడు దొంగ కాదురా. ఆఫీస్ లో పాయసం కాసుకుందామని గిన్నె కోసం నేనే వాడిని ఇంటికి పంపించాను. ఈలోగా నీకు కంగారు. ఇప్పుడిప్పుడే అదే ట్రైనింగ్ అవుతున్నాడండి. బెల్. ఓకే, విషయానికి వస్తే 15 రోజుల లోపల నేను చంటాబాయిని పట్టుకుని మీకు అప్ చెప్తాను. ఓకే, యూ ప్లీజ్ క్యారీ ఆన్. వస్తానండి. అలాగే. నాన్నగారు ఆరోగ్యం దృష్ట్యా వీలైనంత త్వరగా ఈ పని పూర్తేలా చూడండి. షూర్. మీరు బయలుదేరండి. నువ్వు కుటమ్మా. కమాకనం కమాకళ్ళి కయే కక్క కడ కరే కప్పు. జోలా బాబాయ్. ఏం గురూజీ, విఘ్నేశ్వర డిటెక్టివ్ ఏజెన్సీకి ఫోన్ చేసి మీకేమన్నా? విజయనగరం వెళ్ళడానికి బస్సు ఎక్కకుండా ఈ లారీల వేటేమిటి గురూజీ? మూర్ఖ, అదేరా నీకు నాకు తేడా. బస్ స్టాండ్కి వెళ్ళటం, బస్ కోసం వెయిట్ చేయడం, ఇదంతా టైం వేస్ట్ కదా. మనదంతా షార్ట్ కట్. ముందు లారీ ఆపు. విజయనగరం ఎక్కువ త్వరగా ఎక్కువ. నేను అర్జెంట్ గా ఊరికి వెళ్ళాలి. ఇప్పుడు కాదు, నన్ను వదిలేసాయి. అదంతా నాకు తెలియదు బాస్. నా డ్యూటీయే. నన్ను వదిలేవా బాబు. నాకు అర్జెంట్ పని ఉందిరా. నన్ను నేను అజాగ్రత్తగా ఉన్నప్పుడు హెచ్చరించడానికి మీద పడమన్నాను, కానీ ఇలా అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు కాదురా. నాకు చాలా అర్జెంట్ పని ఉంది, వదులు. నాకు చాలా అర్జెంట్ పని ఉంది. జీతం తీసుకున్నాక డ్యూటీయే. అబ్బు, వదులు వదులు వదలరా. నిన్నే అమ్మా, వదులు వదులు.
గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎవరు? అక్కడక్కడ నమస్కారం అండి. మేము వైజాగ్ నుంచి వస్తున్నామండి. గంగాధరం గారు వాళ్ళ అమ్మాయి నిశ్చల నన్ను పంపించారు. మీ అడ్రస్ వెతికి పట్టినసరికి నా తలప్రాణం తోక్కొచ్చింది. గంగాధరం గారు నాకు అన్ని విషయాలు వివరంగా చెప్పారు. రాంకోటి గారు అంటే మీరే కదండి? వినిపించలేదా? నా తండ్రి, ఆ మాట ముందే చెప్పొచ్చుగా. నేను విశాఖపట్నం నుంచి వస్తున్నాను. గంగాధరం గారు నన్ను పంపించారు. రాంకోటి గారు అంటే మీరే కదా? అంత గట్టిగా అరుస్తారు ఎందుకు? నాకేం చెవుడనే? రాముల వారి గుడే కదా మీకు కావాల్సింది. తిన్నగా అడగరాదు. సీతా స్వయంవరం నుంచి శ్రీరామ పట్టాభిషేకం దాకా కథ మొత్తం చెప్పి మరీ గుడి గురించి అడగాల. ఆ పక్కనే ఉంది, వెళ్ళిరండి. ఆ పేపర్ ఇలా ఇవ్వండి. చూడు నాయనా, ఇలాంటి బట్టలు వేసుకుని ఎప్పుడు గుడికి వెళ్ళకు. కాస్త మంచి బట్టలు వేసుకు వెళ్ళు. చూడండి, మేము అడిగేది రాముల వారి గుడి గురించి కాదండి బాబు, రాంకోటి గారి గురించి. అమ్మో, మీలో మీరు గొనుక్కుంటారెందుకు? కాస్త వినపడేటట్టు చెప్పొచ్చు కదా. ఇలా చావగొడుతున్నారేంటండి బాబు? కాసేపు గట్టిగా మాట్లాడేమంటారా? కాసేపు మెల్లగా గొడుగుతున్నామంటారా? ఇంకెలా మాట్లాడమండి? మాకు వచ్చేది ఒకటే అయిపోతావా? ఎవరినైనా ఆయనకే వినిపించదు. ఎందుకలా అరుస్తారు కంఠశోష? సమయానికి వచ్చి మమ్మల్ని కాపాడేవు తల్లి, చాలా థ్యాంక్స్. రాంకోటి గారు అంటే వీరే కదండి? కాదు బాబు, మరి వీరి పేరేమిటి? వారి పేరు నేనేలా చెప్పను బాబు. ఈ వయసులో మీకు సిగ్గే ఉంటమ్మా. ఏమిటో ఈ ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కో టైప్ లో బాధ పెడుతున్నారు. చూడమ్మా, మాకు చాలా అత్యవసరం. రాంకోటి గారు పోనీ పోనీ ఈయన పేరేమిటో చెప్తారా? వారి పేరు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి. చూడమ్మా, 25 ఏళ్ల క్రితం రాంకోటి గారిని ఈ ఇంట్లో అద్దుకుండేవారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారో చెప్తారా? తెలీదు బాబు. మీరు ఈ ఇంట్లోకి కొత్తగా అద్దుకొచ్చారా? మా కొంపలో మలేరియా జ్వరాలు ఎవరికీ లేవు. మీరేం సూది మంది ఒక్కర్లేదు. వెళ్ళండి. ఏమండి, మీరు ఊరుకోండి. ఇది మా సొంత ఇల్లు నాయనా. 10 ఏళ్ల క్రితం కొన్నాం. అంతకు ముందు ఇంట్లో ఎవరుండేవారో మాకు తెలియదు. పోనీ మీరు ఎవరి దగ్గర కొన్నారో అదేనా చెప్పగలరా? మా ఇంట్లో అద్దెకిచ్చే వాటాలే లేవు. వెళ్ళండి. ఏమండి, అబ్బాబ్బా మీరు ఊరుకోండి. పేరేశం గారని ఆయన దగ్గర కొన్నావు నాయనా. ఈ ఇల్లు మాకు అమ్మేసి ఆయన విశాఖపట్నం వెళ్ళిపోయారు. చంపేశారండి బాబు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి వస్తున్నామండి. ఆ ఊళ్ళో ఆయన ఎక్కడ ఉంటారో చెప్పగలరా? ఇన్సూరెన్స్ వాళ్ళ వీళ్ళు. నే కట్టను. అయ్యా అయ్యా అయ్యా, అదేంటైనా కాళ్ళ మీద అబ్బే, మీరు ఊరుకోండి. ఏదో పసివాడు ఆశీస్ అందుకుంటున్నాడు. మీరు అడ్రస్ చెప్పండి. 10 ఏళ్ల క్రితం మీరు విజయనగరంలో ఉండగా రామకోట అనే వ్యక్తి మీకు తెలుసు కదా? రామకోట గుర్తొచ్చాడు. కళావుడు 8 లాగా నల్లగా గుమ్మటంలా ఉండేవాడు. అతను పాపం పేకాడాడు కాదు. మేము పూల్ గేమ్ ఆడుతుంటే పక్కన కూర్చుని స్కోర్ వేస్తున్నాడు ఓపిగ్గా. ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారండి? ఎక్కడ లేడు బాబు. లైఫ్ మిడిల్ డ్రాప్ చేసేసి అర్ధాంతరంగా పైకి వెళ్ళిపోయాడు. ఆయన భార్య పిల్లలు? భార్య అంటే గుర్తొచ్చింది. ఇస్పేటు రాణిలా కళకళలాడుతూ ఉండేది. ఆవిడ అకౌంట్ అయిపోయిందనుకో. మరి పిల్లలు? పిల్లలు రాజమండ్రిలో సెటిల్ అయ్యారు. రాజమండ్రిలో ఎక్కడున్నారో ఏమో తెలియదండి. రామకోటి మాత్రం దేవీ చౌక్ సెంటర్ లో ఏదో బట్టల కొట్లో పనిచేసేవాడని విన్నాను. రామకోటి గారు పోయి చాలా కాలం అయిందండి. ఆయన మా నాన్నగారు మంచి స్నేహితులండి. ఆయన పోయారు, అది నాకు తెలుసు అనుకోండి. కానీ ఆయన పిల్లల్ని కలుసుకోవాలి. వాళ్ళతో మీకేం పనండి? అది మా నాన్నగారు వాళ్ళ నాన్నగారి దగ్గర 30 ఏళ్ల క్రితం సోడా కని అర్ధం అప్పు తీసుకున్నారట. ఆ బాకీ తీర్చేద్దామని. అర్ధన అప్ప. ఉమ్. ఈ రోజుల్లో కూడా మీలాంటి వాళ్ళు ఉన్నారంటే. ఎదురుగానే ఉన్నాను కదండి, నమ్మచ్చుగా. సరేనండి, ఇంతకీ ఆయన ఎక్కడుండేవారో చెప్పండి. దానవాయిపేటలో చిన్న గాంధీ బొమ్మ పక్క సందులో ఉంటూ ఉండేవారండి. మరి ఇప్పుడు ఆయన పిల్లలు? వాళ్ళు ఎప్పుడో ఈ ఊరు వదిలి వెళ్ళిపోయారండి. ఆయనకి పిల్లలు ఎందరో చెప్పగలరా? 2 కొడుకులండి. ఆహా. ఇద్దరు సొంత కొడుకులేనా? ఒక్కద్దె కొడుకు లేడా? గణపతి, ఆ పిల్లల పేర్లు ఎవడో చెప్పగలరా? ఒకడు కళ్యాణ్ అండి, ఆ. ఒకడు పట్టాబండి. పట్టాభి నేను కలిసి చదువుకున్నామండి. చూడు మాస్టారు, 2 పిల్లలు ఉన్నా గాని ఒక్కోసారి ఓ పిల్లాడి మీదే తండ్రికి ఎక్కువ ప్రేమ ఉంటుందంటారు. ఆ విధంగా రామకోటి గారు ఎవరిని ఎక్కువగా చేరదీసేవారో చెప్పగలరా? అంటే ఆ విషయం అయితే రామకోటి గారు పట్టాబంటేనే ఎక్కువ ఇష్టపడేవారండి. రెండో వాడు కళ్యాణ్ ఈ విషయంలోనే పట్టాభితోనూ ఒక్కోసారి నాతోనూ కూడా పోట్లాడేవాడండి. వెరీ గుడ్. ఇప్పుడు కళ్యాణ్ ఎక్కడుంటున్నాడో చెప్పగలరా? వైజాగ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడండి. ఆ మధ్య నా దగ్గర 200 అప్పు తీసుకున్నాడు, తిరిగి పంపించేశాడండి.
ఎంఓ ఫారం మీద ఫ్రమ్ అడ్రస్ చూశానండి. పిల్లాన్ని సంకలో పెట్టుకుని ఊరంతా వెతికినట్టు చంటబ్బాయిని వైజాగ్ లోనే ఉంచుకుని ఎన్ని ఊళ్ళు తిరిగాం. చంటబ్బాయి ఎవరండి? అదో కేసులేండి, దాని గురించే. ఏమిటండి? అది చంటాబాయని మేము సినిమా తీయబోతున్నాం. అందులో హీరోగా కళ్యాణ్ బుక్ చేద్దామని ఆ ప్రయత్నంలో. ఏమండి మీరు సినిమా తీస్తున్నారండి? ఆ. ఏమండి నమస్కారం అండి, నా పేరు విశ్వనాథ్ ధమ్ అండి. చాలా నాటకాలు వేశానండి. ఎన్నాళ్ళుగానో ఒక్క సినిమాలో యాక్ట్ చేయాలని చాలా కోరిక ఉందండి. అది- అయ్యా, ఒక్క చిన్న బిట్ యాక్ట్ చేస్తాను. అదే మనం తర్వాత కలుసుకుందాం. బాబు కాదనకండి. బాబు ఆ, మీరైనా చెప్పండి. బాబు, 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 నమస్కారం అండి. మాకు ఒక్క చాలా చిన్న అర్జెంట్ బిట్ పని యాక్ట్ ఉంది. చేసి చూపిస్తానండి. ఒక్క చిన్న బిట్ అండి, ఒక్క చిన్న బిట్ అండి, చిన్న బిట్ అండి. ఆల్ రైట్. తమరు ఎప్పుడైనా గుడ్డివాడి పాత్ర వేశారా? లేదండి, మీరు చెప్తే చేసేస్తానండి. అలాగే అది ఆకలితో బాధపడుతున్న ఓ గుడ్డివాడు ఎలా అడుక్కుంటాడో మీరు నటించి చూపిస్తారా? నటిస్తానండి. బాగా ఆకలితో కదండి. అయ్యా బాబు, ధర్మం చెయ్యండి బాబు. ఒక్క 5 రూపాయలు ధర్మం చేస్తే అజంతా హోటల్లో చికెన్ బిర్యానీ తింటాను బాబు. తండ్రి, అమ్మా, బాబు ధర్మం చెయ్యండి బాబు. అనాథ బతుకు బాబు, తల్లి తండ్రి లేనివాడు. వాళ్ళేరి ఎవర్రా వాళ్ళు? అదే సినిమా తీస్తానన్న వాళ్ళు. సినిమానా నిశ్చార్థమా అడ్డగాడిదా? మేమంతా చచ్చామనుకుంటున్నావా? అనాథ జన్మంటే అడుగు తింటున్నావు. ముప్పొద్దున 3 కుంభాలు లాగిస్తూనే ఉన్నావు కదరా. అది కాదు నాన్న, వాళ్ళు సినిమాలో వేషం ఇస్తానంటాను, కొంచెం యాక్ట్ చేసి చూపిస్తున్నాను. పా! సినిమాలో వేషాలు వేసుకుంటూ అడుక్కు తింటూ బతుకు. నా కొడుకు పుట్టగానే టీవీ చూసి దడుచుకుని చచ్చాడు అనుకుంటాను. పా! నాన్న నాన్న హలో వైజాగా కోడి ఏంటి? కోడి గుడ్ల రేట్ ఎంత? 100 రూపాయి. బాగా డౌన్ అయిందయ్యా. ఫోన్ పెట్టాయి పెట్టాయి. అమ్మా, హలో హలో ఆపరేటరు, మా చూడమ్మా, మధ్యలో లైన్లోకి ఎవరెవరో వచ్చేస్తున్నారు. ఇస్తారా? హలో హలో నిశ్చలేరా? నేను ఇచ్చే మాట్లాడుతున్నాను. నేను రాజమండ్రి నుంచి అండి. అదే జేమ్స్ పాండ్ ని. అబ్బా, షేక్స్పియర్ కాదండి బాబు, జేమ్స్ పాండ్. జేమ్స్ కాదండి, పాండ్ రంగారావు అండి. హలో, మన చంటబ్బాయి ఎవరో ఈవేళ తెలిసింది. ఏమిటి? చంటబ్బా ఎవరో తెలిసిందా? నేను వచ్చి మీతో మాట్లాడతాను. నేను ఇప్పుడేం మాట్లాడలేనండి. తర్వాత అరవకపోతున్నానండి బాబు. అమ్మా, అరిపించి అరిపించి మనిషి అరుగుదల శక్తిని పెంచుతున్న ఓ టెలిఫోన్ డిపార్ట్మెంట్ నీకు నా అమ్మా. వా, ఇదేమిట్రా నువ్వు రాజమండ్రి దాకా వచ్చేసావు? మా ఊరు ఇదే బాస్. మీరు అక్కడ ఉండలేరు కదా అని నేను సెలవు పెట్టి ఈ ఊరు వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మీరు ఇక్కడ ఉన్నారని చెప్పి ఓసారి డ్యూటీ చేద్దాం అనిపించి వచ్చాను బాస్. నువ్వు నీ డ్యూటీ నన్ను కూర్చున్నారా? నమస్కారం ఎడిటర్ గారు. నమస్కారం. ఎవరమ్మా? ఈ వారం మన ఆంధ్రవిని ముఖ చిత్రం అద్భుతం. కొత్త సీరియల్ చెత్తబతుకులు నా హృదయాన్ని ఆకట్టుకుంది. ఆంధ్రవిని మా ఇంటికి రాగానే నే ముందు చదవాలంటూ మా వారు నేను పోట్లాడుకుంటాం. డయానారా టీవీ ప్రకటన మీ పత్రిక హైలైట్. నీ పేరేమిటమ్మా? వాగ్దేవ్ అండి. 2 ఏళ్ల క్రితం నావి 2 ఉత్తరాలు మీ పత్రికలో పడ్డాయి, గుర్తులేదు? గుర్తుంది లేకే. కేవలం ఆ ఉత్తరాల వల్లే మా పత్రిక సర్క్యులేషన్ 10,000కు పడిపోయింది. నువ్వేనా తల్లి? ఏం కావాలి? ఇదిగోండి. ఏమిటది? నేను ఈ మధ్య కొన్ని కవితలు రాశాను. మచ్చుక్క ఒకటి వినిపిస్తాను, వినండి. ఆకాశం రంగు నీలంగానే ఎందుకుంటుంది? ఎర్రగా ఉంటే బాగుండదు గనక. రక్తం ఎరుపు రంగులోనే ఎందుకుంటుంది? నీలంగా ఉంటే బాగుండదు గనక. మల్లె తెల్లగానే ఎందుకుంటుంది? నల్లగా ఉంటే బాగుండదు గనక. ఈ విన్నా కూడా నేను ఎందుకు బతికే ఉన్నాను? నాకు చావు రాలేదు గనక. చాలా బాగుందండి. ఈ వాక్యాన్ని కూడా కలుపుతాను, వీటిని మీ పత్రికలో వేయించండి. వీటిని ఇక్కడే ఉంచుతాను. మేము ఇంకా పత్రిక నడపలేం అని గట్టిగా నిర్ణయించుకున్నాక మీ కవితలు చివరి సంచికలో వేస్తాం. అవి రిలీజ్ అయ్యేసరికి మేము ఏ ఆఫ్రికానో అండమాన్సో పారిపోతాం.
ఇవి ఇక్కడే ఉంచుతానమ్మా. థ్యాంక్స్ అండి. పోతే ఎవరు పోతేనమ్మా? నేనా? ఇది కాస్త తినండి. పోవడానికేనమ్మా? నేనే స్వయంగా తయారు చేసిన స్వీట్ అండి. వంట వార్పు శీర్షికలో మీరు ప్రచురించాలి. అరటిపండు లంబా లంబాని దీని పేరు పెట్టాను. అరటిపండు లంబా లంబానా? లీటర్ బొందా బొందా అనకపోయావు. అలాగే ప్రచురిస్తానమ్మా. మళ్ళీ తినడం ఎందుకు రిస్క్? జీవితం మీద ఆశ ఉన్నవాడిని. ఇది ఇక్కడే ఉంచమ్మా. వస్తానండి. వచ్చేసరి ఇంకొన్ని కవితలను స్వీటు తెస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో ముందుగా చెప్తే ఆ రోజున సెలవు పెట్టుకుంటాను. అబ్బే, సెలవు పెట్టి మరీ వినాల్సిన అవసరం లేదండి. ఆఫీసులోనే విందురు గాని. వస్తానండి. ఎవరు? కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. పాండ్స్ పౌడరా? మాకు అక్కర్లేదు. ఎక్స్క్యూజ్ మీ, నేను పౌడర్ అమ్మేవాడిని కాను, నేరస్తుల ముఖల్ని పౌడర్ చేసేవాడిని, ప్రైవేట్ డిటెక్టివ్ని. ఏమండి, ఇలా రండి. ఏ పేపర్ రైటరు? నో, ఐఎమ్ పాండ్, జేమ్స్ పాండ్. ఐఎమ్ కళ్యాణ్. ఓ, నైస్ మీటింగ్ యు. ఈ ఇల్లు మీ సొంతమా? లేదండి, అద్దిల్లే. వాళ్ళు అడిగారు? ఏదో ఒకటి అడగాలి కదా. కూర్చోండి. లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు గంగాధరం గారు తెలుసా? ఏ గంగాధరం? యు ఆర్ రైట్, ఏ గంగాధరమే. ఆయన ఈ ఊళ్ళో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. దేవయాని యాజ్బెస్టస్ లిమిటెడ్, గంగాధరం టెక్స్టైల్స్, సెమిస్టార్ షుగర్స్, ఇలాంటి పెద్ద పెద్ద కన్సర్న్స్ కి ఆయన ఓనర్. విన్నాను. ఏ? ఆయన నాకు అప్పగించిన పని మీద మీ దగ్గరికి వచ్చాను. ఏమిటి అలా డల్ గా ఉన్నారు? వారం రోజులు బట్టి వరుసగా టీవీ చూస్తున్నారా? లేదే, ఎందుకలా అడిగారు? ఎంతటి ఆరోగ్యవంతులైనా సరే వారం రోజుల పాటు వరుసగా టీవీ చూశాడంటే అతనిలో జీవకళ చచ్చిపోయి ప్రేతకళ బయటపడుతుందని నా గట్టి నమ్మకం. బాగుందండి. ఏమిటి ఇదే? కాదు, వీరి మాటలు. పర్వాలేదు. పుట్టేటప్పుడు మనిషికి జీవకళ, పోయేప్పుడు అదే మనిషికి ప్రేతకళ, మధ్యలో ఈ షోకులెందుకే శశికళ, నీకు కూడా వద్దు చంద్రకళ. పాపం, నా బతుక్కి ఒక మరకల, నా గుండె మీద చురకల, నా జీవితం అనే పాలగిన్నె మీద ఇంత మందంగా కట్టిన తొరకల. మీరు కూడా కదా? కాదండి, ఇన్నేళ్లు ఆమె సాహిత్యంలో మలమలా మారిపోతూ వలవలా ఏడుస్తున్న ఆవిడికి దిక్కుమాలిన మొగుణ్ణి. ఐ సీ, నాకిప్పుడు అర్థమైంది. మీలో జీవకళ చచ్చిపోవడానికి కారణం టీవీ కాదన్నమాట. నాతో ఏదైనా పన్నెండు వచ్చారా? ఎస్, మీకు పెద్ద కథ చెప్దామని కదా? వచ్చా. అది మీ టైపు కథ కదమ్మా, ఏదో చిన్న కథ. అలాగా? మా నాన్నగారి పేరు రామకోటేనే. మీరు ఆయన పెంపుడు కొడుకని ఆయన మీతో ఎప్పుడు చెప్పలేదా? లేదండి, మా అన్నయ్య నన్ను ఒకలాగే చూస్తున్నారు. ఐ సీ. మీ అన్నయ్య పేరు? పట్టాభి. ఐ సీ. ఏం చేస్తుంటాడు? వారికి నాటకాలు పిచ్చి ఎక్కువ. ఏదో నాటకం ఊళ్ళు పడి తిరుగుతుంటాడు. మీ నాన్నగారి ఫోటో ఉందా? ఇదిగో నాన్నగారి ఫోటో పట్టరా. అలాగే. ఆయనకి సంబంధించిన ఇంకేమైనా గుర్తులున్నాయా? ఆయన హోమియోపతి మందులు రాసుకునే డైరీ ఒకటి మొన్న సామాన్ సత్తుల్లో దొరికింది. దేవి, నాన్నగారు డైరీ కూడా పట్టరా. ఆ రెండు నేను తీసుకెళ్తాను. కొన్ని పాయింట్లు వెరిఫై చేసుకున్న తర్వాత తిరిగొచ్చి మిమ్మల్ని గంగాధరం గారి దగ్గర తీసుకెళ్తాను. అలాగే. వారికి థ్యాంక్ యూ. ఏమిటో జరిగిందంతా విన్నాక ఆశగా నాకు ఒక కవిత వచ్చేస్తోందండి. జీవితం అంటే 1 మినిట్, దయచేసి ఒక్క నిమిషం. చెప్పుకోండి. ఏమిటమ్మా, నువ్వు మా ఓనర్ గారి కోడలవే? కవితలు మానేసి కథలు మొదలెట్టావా? నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మి తీరాలి. గంగాధరం గారి కోడలు నేను. కావాలంటే ఇప్పుడే ఇంటికి ఫోన్ చేసి కనుక్కోండి. నమస్కారం అమ్మా. నమస్కారం. ఇవి నీకు తెలిసేవిటయా? పొద్దున మా ఓనర్ గారి ఇంట్లో చూశాను సార్. అయ్యగారి కోడలు గారట. ఇప్పటికైనా నమ్ముతారా? విధి నా మీద ఎంతగా పగబడుతుంది అనుకోలేదు. మీ కాఫీ కూల్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దులేండి. ఈ మధ్యన నేను కొత్త గేయం రాశాను, వినిపిస్తాను వినండి. గేయమా? వినిపించి గాయం చేయండి. తప్పదు కదా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను కవిని కానన్నవాణ్ణి కత్తితో పొడుస్తా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. నేను రచయిత్రిని కానన్నవాణ్ణి రాయెత్తి కొడతా. గట్టిగా ఉంది. నీ కవిత్వం వింటుంటే నా స్వేదరంధ్రాలన్నిట్లోనూ సూదులు గుచ్చుతున్నంత సంబరంగా ఉంది. నరనరాలన్నిటికీ నిప్పెట్టినంత ఆనందంగా ఉంది. మా మామగారితో చెప్తాను, వచ్చే వారం పత్రికలో ఈ గేయం వేయాలి. అలాగేనమ్మా, రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా. ఇన్నాళ్ళు ఈ వారపత్రికని నా సొంత పుత్రికలా చూసుకున్నాను. ఇక నుంచి ఈ వారపత్రికని వారపుత్రికలా తయారు చేస్తాను. తప్పుతుందే? ఈ పదార్థం గురించి వంట వార్త వేయాలి. దీని పేరు బంగాళా భౌభౌ. బంగాళా భౌభౌ. కుక్కలాహారమా? కాదండి, వెరైటీకి అలా పేరు పెట్టాను. కాస్త రుచి చూడండి. నేను రుచి చూడాలమ్మా.
అలాగేనమ్మా. ఇదిగో కోళ్ళ గారు ఇదేదో తినమంటున్నారు. పత్రిక జాగ్రత్త. స్టేట్ బ్యాంకులో నా బ్యాలెన్స్ 320 రూపాయలు ఉందని నా భార్యతో చెప్పు. తినండి. ఆ, ఆ. ఎలా ఉంది? అసలు తాజ్ మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రొనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో వారైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో ఒకటి లెఫ్టే ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానయ్యా. నీకేమైనా కష్టమా? ఏం లేదు. తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్ ఉప్స్ రైసు ఎక్కువగా బయం చేయాల్సి వస్తుంది. దట్స్ బా కొనవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి, ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా నీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను. కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు. ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారు అబ్బాయి. నేనే చంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారు అబ్బాయి. నేనే చంటబ్బాయి. నాన్నగారు నేను చంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు. నాన్నగారు చంటబ్బాయి. బాస్ come on. Nothing. Just regular practicing. కూర్చోండి. పర్వాలేదండి. ఆ తుపాకీ నిజమైందేనా? తుపాకీ కాదు, పిస్టల్. చూపించరా? వద్దులేండి. మా ముత్తాత గారు బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోలీసుగా పనిచేసేవారట. ఓ రోజున తుపాకీ ఇంటికి తెస్తే మా తాతగారు ఏం తోచక తుపాకీ చేతిలోకి తీసుకుని కాలిస్తే వీధిలో వెళ్ళిన దొర ఒకటి చచ్చిపోయాట. దాంతో మా తాతగారిని జైల్లో పెట్టారట. అప్పుడు మా తాతగారిని వద్దు ఫ్లాష్ బ్యాక్ వద్దు. తయారయ్యారా? ఈ చీర ఎక్కడ కొన్నావమ్మా? చాలా బాగుంది. మొన్న చీరల రాజు నవల పబ్లిష్ చేసిన కంపెనీ వాళ్ళు నాకు బహుమతిగా ఇచ్చారు. ఏమిటి, నీ నవల్స్ పబ్లిష్ చేసే పబ్లిషర్ ఉన్నాడా? వాళ్ళ భగవంతుడే కాపాడాలి. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. తయారుగా ఆస్తి కాజేద్దామని మూట ముళ్ళతో దిగినట్టున్నావు. మర్యాదగా బయటికి తెచ్చి. నాకేం కర్మమ్మా, ఇది మా ఆయన ఇల్లు. ఇదిగో తివాచి పాడైపోతుంది, కింద దిగా. అబ్బో తివాచి, రోజు నేను దీనికే కాళ్ళు తెచ్చుకుంటాను తెలుసా? తుడుచుకుంటావు. 2 రోజులు ఆగు. గంజి పెట్టిన నేచర్ లాగా నిన్ను పిండి ఎండ్లో ఆరేస్తాను. ఇదిగో విలన్కి నీ పేరు పెట్టి ఇప్పుడే నవలు రాస్తాను. నేను నిన్ను పాచర్ల ముట్ల కప్పెడతాను. నోర్మి మన్నానా? అమ్మా పీస్ పీస్, శాంతి. ఏమిటి లేడీస్ కాటా కుస్తీ పోటీ? సైలెన్స్ ప్లీజ్. నా వర్డ్ వినండి. డోంట్ ఫైట్. ఇంతవరకు లేడీ క్యారెక్టర్ లేని డ్రామాలా నా లైఫ్ హ్యాపీగా సాగిపోయింది. ఇప్పుడు మీరు వచ్చారు, నా పని క్లోజ్. మదర్స్ ఆపండి. ఇప్పుడు కొడవండి. కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము వృత్తి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. ఆ? కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక.
నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. ఉహు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు. అయ్యా వచ్చారా? లోపల అది హౌస్ కాదండి, ఫైటింగ్ గ్రౌండ్. మీకు లేడీస్ ఫైటింగ్ కావాలనుకుంటే లెఫ్ట్ వెళ్ళండి, జెంట్స్ ఫైటింగ్ కావాలనుకుంటే రైట్ వెళ్ళండి. ఫ్రీ ఎంట్రీ. సరే, ముందు లోపలికి వెళ్దాం పదండి. పీకుతా, పీకుతా, రక్కుతా, కరుస్తా, నంచుకుంటా, చెవులు బిగిస్తానని చెవులు, జుట్టు బిగిని జల్లు చేసేస్తాను. జుట్టు బిగిస్తాను, పట్టుతాను, రోడ్డు మీద వేస్తాను. ఇప్పుడు మనం ఓ చిన్న నాటకం ఆడాలి, దానికి మీ సహాయం కావాలి. చెప్పండి, జంపుతా. ఇదేమిటి? మంచినీళ్ళ, బురదనీళ్ళ? ఎన్ని హార్ట్స్ నీకు? వాటర్ నా ఫేస్ మీద త్రో చేసి గ్లాస్ బయటకు త్రో చేస్తావా? నోరు ముయ్యరా. రా, వా, 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 వా. నన్ను రా. అవునరా. నా గ్లాస్ త్రో చేసిన చాలక నన్నంత వాడంటావా? నేను త్రో చేయగలను. త్రో చేసుకోవాలి. నాకే ఏమండి, మంచినీళ్ళు అడిగితే బురదలు ఇస్తాడండి. చాలా తప్పు కదండి. అలా చెప్పిన వాడికి. ఏయ్, రారా, రా చెప్తా, తెగరా చెప్తా. కమాన్, ఏం చేస్తున్నావు చూసుకో. కానీ రేయ్, రేయ్, నువ్వు నువ్వు ఒక్క 1 గ్లాస్ త్రో చేసావురా, నేను మొత్తం లగేజీ అంతా వీధిలోకి త్రో చేస్తున్నా. త్రో చేసేది నేను త్రో చేస్తాను. నేను త్రో మాస్టర్ రా. మీరంతా సైలెంట్ అయిపోండి. ఈ దెబ్బతో హీయో అయ్యో తేలిపోవాలి. మనం అంతా ఒక పార్టీ. మీరేం మాట్లాడకండి, నేను చూస్తాగా మీ విషయం. ఆఫ్టర్ ఆల్ నువ్వు లగేజ్ మాత్రం త్రో చేసావురా, నేను మనుషులే త్రో చేస్తాను, చూసుకో. ఆ విషయం అర్థం కావట్లేదు బాబు. రేయ్, నువ్వు మ్యాన్స్ త్రో చేస్తే నేను ఉమెన్స్ త్రో చేస్తాను రా, చూసుకో. అంటే నువ్వు త్రో చేసేవాడివి, నేను త్రో చేయడం చేతగాని వాణి, అంతేగా? చూడు బ్రదర్, అమాయకుడు పాపం. త్రో చేయి. దా, ఏమిటిది? కుక్క కాటుకు చెప్పు దెబ్బ. పాండు, కాల్ మీ పాండ్, జేమ్స్ పాండ్. జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేడ పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటపై కాదని తెలిసింది. అలాగా అయితే చూసుకోండి, ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేసుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, 4 రోజులుగా నా ప్రాణాలని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తల చెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని, మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? Shut up. నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికల పిడకలు, నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయి, ఇవి కదలా. నీ బొందని ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వయబో, ఫోను చేసుకోవే. నీ మామగారికి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. వాటిని చెప్పకండి. ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్ర చేసి చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? తీసిరా, అర్థం కదా. పిచ్చెక్కింది. మీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని వచ్చాను. ఏమిటి చెప్పండి. న్యూస్ అంటే గుర్తుకొచ్చింది. పొద్దున రేడియో న్యూస్ లో చెప్పారు. అంటే ఈ విషయం కాదనుకో. బెజవాడలో ఇల్లు కాలాయని, కడపలో కత్తులతో పొడుచుకున్నారని, అమృత్సర్ లో గొడవలు, ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ విషయాలు చెప్తూ మధ్యలో ఈ విషయం కూడా చెప్పారు. కాకినాడలో మెదడువాపు వ్యాధికి గురై 4 చచ్చిపోయారట. నువ్వు కనపడగానే ఈ విషయం అడుగుదాం అనుకున్నాను. అసలు మెదడువాపు వ్యాధి అంటే ఏమిటి? అది ఎందుకు వస్తుంది? అదంత భయంకరమైన వ్యాధి. అవును, మీ పెద్దక్కయ్య ఉండేది కాకినాడలోనే కదూ? అవును. ఏ అది ఆ వ్యాధికి కారణం. అంటే? ఇలా ఛాన్స్ దొరికితే చాలు, ఏకబిగిన గంటలు అనవసరంగా మాట్లాడేస్తుంటే ఎదురు వాళ్ళకు వచ్చే వ్యాధినే మెదడువాపు వ్యాధి అంటారు. ఆ వ్యాధి తెప్పించే విద్య మీ వంశంలో
మాత్రమే ఉంది. చాలు ఊరుకోండి నా ఊరు ఆ, ధరలే. మీరు మాత్రం ఎక్కువ మాట్లాడా నువ్వు- నేను ఏం ఆటలుగా ఉందా గేమ్స్ గా ఉందా అని అడుగుతున్నాను. నో ఎక్కడ నో ఎలాగైనా నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి ప్లీజ్ ప్లీజ్ మళ్ళీ ఎప్పుడు వస్తారు చెప్పండమ్మా మళ్ళీ కోర్టు వేసుకొస్తారు. రాంగ్ నంబర్ సార్, లైఫ్ స్టోర్ వేస్తున్నాడు. రాత్రి మన ఇంట్లో కూరలు ఏం చేశారు? గార్డెన్ కర్రీ పులుసు ఇవాళ స్పెషల్ సార్. గార్డెన్ కరియా అదేనమ్మా తోటకూర. చాలా బాగుంటుంది. ఈ మధ్య ఫ్రెష్ తోటకూర కూడా దొరుకుతుందట. అన్ని అవసరం ఇప్పుడు అవసరమా అని అడుగుతున్నాను. నువ్వు కిందకి వెళ్ళి ఓ 555 సిగరెట్ ప్యాకెట్ అండ్ 2 కాఫీ పట్టురా. డబ్బులు ఇవ్వండి. నువ్వు వెళ్ళి పట్టుకురా. ఎలా పట్టుకురమ్మంటారండి? ఏమైనా జ్వాల గారు, ఈ కేసులో నేను చాలా బలంగా చేతులు పెట్టాలని